నమస్తే వీతి న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఈరోజు కార్పొరేట్ టాక్ కార్యక్రమంలో మనతోటి ఆమిదాల కృష్ణ గారు, జియగూడ కార్పొరేటర్ ఉన్నారు. అసలు ఆమిదాల కృష్ణ గారు మిత్ర కృష్ణ ఎలా అయ్యారు, మరి ఈ మూడు సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి ఏంది, మరి పొంగుతున్నటువంటి డ్రైనేజీని, కాలుష్యంతో ఉన్నటువంటి వాయువుని, కలుషితమైనటువంటి వాటర్ని, దోమలను, వీటన్నిటిని ఎలా తరిమి కొట్టారు, వారి మాటలను తెలుసుకుందాం. చూస్తున్నాండి విత్ న్యూస్. నమస్తే సార్. నమస్కారం. బాగుంది సార్. బాగుంది. చూసినట్టయితే రెండోసారి కార్పొరేటర్ అయిపోయి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. అదంతా ఒక ఎత్తు. మీ పార్టీ 88 సీట్లు గెలిచింది. కార్బన్లు కూడా మంచి ఫైటే ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న, మా ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే నేను క్రితంసారి కూడా చెప్పడం జరిగింది. మేము చేస్తున్న పనులే మేమైతే ప్రజలకు అభివృద్ధి మరి సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వం ప్రజల వరకు తీసుకుపోవడం, వారు ఇచ్చే ఆశీర్వాదంతోనే మేము ఈరోజు దాదాపు అనుకున్న దానికంటే అత్యధిక సీట్లను సాధించగలం. మొదటిసారి కార్పొరేటర్ అయినప్పుడు 3000 మెజార్టీ, రెండోసారి అయినప్పుడు ఇంకొక 1000 ఎక్కువ చేసుకున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది? ప్రజలు జియగూడకు సంబంధించినంత వరకు జియగూడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు మినీ ఇండియా ఎట్లయితే ఉన్నదో, అనేక మతాలు, అనేక కులాలు ఉన్నటువంటి దాదాపు బీహారియన్స్ ఉన్నారు, గుజరాతీయన్స్ ఉన్నారు, మహారాష్ట్రియన్స్ ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, రకరకాల రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు జియగూడ ఉన్నారు. జియగూడకు సంబంధించినంత వరకు అభివృద్ధి చేసేటువంటి నాయకుడు కావాలన్నట్టు ఆలోచనతో వాళ్ళు ఏకీభవించి నన్ను రెండోసారి కూడా గెలిపించడం జరిగింది. అంటే మీరే అన్నట్టు మినీ ఇండియా అంటున్నారు కదా, మరి ఈ మినీ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు కాకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారంటారు. వీళ్ళందరినీ ఎలా కలుపుకోబోతున్నారు, అది ఎలా వీలవుతుంది? నేను కూడా ఆ రోజు ఏ మతానికి కానీ, కులానికి కానీ, భాషకు కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని కులాల యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి అన్ని కులాల వారికి అందే విధంగా నేను ప్రయాసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జియగూడకు సంబంధించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఏదో ఒక కుటుంబము, ఏదో ఒక చిన్న తరహా పరిశ్రమను పనిచేయడం జరుగుతుంది. దాని ద్వారానే వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏదో ఒక చిన్న పరిశ్రమ ఏర్పడితే వారికి కావాల్సింది ఏంటి, నీళ్ళు కావాలి సకాలంలో, వారికి పవర్ కావాలి. ఈ రెండు కూడా వారికి చేకూర్చడం, మరి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రవాణా సౌకర్యానికి సంబంధించి బైపాస్ రోడ్ ఏదైతే వేయడం జరిగిందో తద్వారా వాళ్ళు రా మెటీరియల్ తీసుకురావడం, మరి దానికి సంబంధించిన బేగం బజార్ కానీ, జుమ్రాత్ బజార్ కానీ, ఇవన్నీ ఏదైతే స్మాల్గా కుర్చీలు తయారు చేసుకోవడం కానీ, అల్మారీలు తయారు చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైతే లేడీస్కు సంబంధించినటువంటి ఏదైతే మేకప్కు సంబంధించిన సామాను కానీ, రకరకాల చిన్న చిన్న వస్తువులు మా జియగూడలో తయారైతే దానికి మార్కెటింగ్ కూడా జియగూడ, బేగం బజార్, సికింద్రాబాద్, సుల్తాన్ బజార్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దానికి మేము అన్ని రకాలుగా వారికి సహకారం చేస్తున్నాం. కాబట్టి అన్ని వర్గాల వారు ఓన్లీ దే ఆర్ థింకింగ్ ద డెవలప్మెంట్. ఎవరు మాకు డెవలప్మెంట్ చేస్తారు, మాకు సౌకర్యాలు ఇస్తారు, వాళ్ళకి ఓటేయాలన్నట్టు ఆలోచనతో ఆ రోజు నాకు ఓటేయడం రెండోసారి జరిగింది. అదే చిన్న పరిశ్రమ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా, వారికి మీ వంతుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు అందుతున్నాయి? తప్పకుండా దళితులైతే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ నుంచి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా వాళ్ళకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా బీసీ ఉంటే బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ ఉంటే మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ కార్పొరేషన్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేసి ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్లకు ఆర్థికపరమైనటువంటి లోన్స్ ఇప్పించడం, తద్వారా వాళ్ళు డెవలప్ కావడం ద్వారానే వాళ్ళందరూ కూడా నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నం చేయడం. అయితే భారీ మెజార్టీతోటి ఈసారి గెలుస్తారు అనుకున్నటువంటి మీ యొక్క కార్బన్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి గెలుస్తారు అనుకున్నారు, కానీ ఓడిపోయారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు? ముఖ్యంగా చూసినట్టయితే కాన్స్టిట్యున్సీకి మరి వార్డుకు సంబంధించిన రాజకీయాలు తరతరాలు ఉన్నాయి. ఇప్పుడు జియగూడకు సంబంధించినటువంటి హిందూ డామినేటెడ్ పాపులేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా హిందూ అయితే ఓటేస్తామన్నట్టు అదొకటి ఉన్నది. త్రూఅవుట్గా కాన్స్టిట్యున్సీ వైజ్గా తీసుకున్నట్టయితే ముస్లిం మెజార్టీ ఉన్నది కాబట్టి, అంటే హిందూ ముస్లిం ఈక్వల్ 50-50 ఉన్నా కానీ వాళ్ళ ఓట్లు చెదగకుండా వారు కేవలం మతాన్ని దృష్టిలో పెట్టుకొని ఓల్డ్ సిటీకి
ఒకటి వాతావరణం ఎలా అయిందంటే గత ఒక 25 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే మన మతానికి చెందినటువంటి వాడు, మన కులానికి చెందినటువంటి వాడుగా ఒక ఫీలింగ్ డెవలప్ అయిపోయింది. రెండు కూడా మతతత్వ పార్టీలు ఇక్కడ బీజేపీ కానీ లేక మజ్లిసే కానీ ఈ మతాన్ని ప్రోత్సహించి ఆ మతతత్వాన్ని వాళ్ళ ముందు వృద్ధి వాళ్ళు ఏ విధంగా మన మతానికి చెందినట్టు రావాలన్నటువంటి ఏదైతే ఫిలాసఫీ ఉందో అది అలాగే కంటిన్యూ అయ్యుకుంటూ వాళ్ళు ఆ విధంగా గెలవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అన్నట్టుగా మతతత్వమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడ 2వ స్థానంలో వచ్చింది లాస్ట్ టైం మీ మీద పోటీ చేసినప్పుడు. అంటే నిజంగా కూడా మీ ఈ నియోజకవర్గ ఈ డివిజన్లో మతతత్వమైనటువంటి గొడవలు జరిగే అవకాశం ఉందా నిజంగా కూడా? నా డివిజన్లో మట్టుకు అలాంటి వాతావరణాన్ని నేను ఎప్పటికప్పుడు కూడా తుడిచిపెట్టడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా అన్ని మతాల యొక్క అభివృద్ధి, ముఖ్యంగా రంజాన్ కానీ లేకపోతే క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ కానీ మన హిందూ సోదరులకు బోనాలకు సంబంధించిన కానీ ఆ యొక్క పండుగలకు రాష్ట్ర ప్రభుత్వము కొన్ని నిధులు ఇచ్చి ఆ పండుగలు ప్రతి వాళ్ళు కూడా జరుపుకోవాలనే ఉద్దేశంతో హిందువులు అయితే బోనాల పండుగలకు బట్టలు ఇవ్వడం కానీ ఈ దసరాకు బతుకమ్మ పండుగ కానీ దానికి చీరలు ఇచ్చే కానీ అంటే ప్రతి పేదవాడు కూడా తమ మతాన్ని గౌరవించే విధంగా వారి యొక్క పండుగలను సంతోషంగా ప్రతి బీదవాడు జరుపుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి చేదోడు వాదోడు ఉంటుంది. కాబట్టి హిందూ కమ్యూనిటీ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు, అదేవిధంగా మైనార్టీకి సంబంధించి రంజాన్ అయినప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మస్జిద్లు దాదాపు ఒక 6 మస్జిద్లు ఉన్నది. ఆ మస్జిద్లకు సంబంధించి ₹1,00,000 ఒక మస్జిద్కు రంజాన్ పండుగ చేసుకోవడం, మరి వాళ్లకు గిఫ్ట్ ప్యాకెట్లే కానీ లేక బట్టలు ఇవ్వడం జరిగిన క్రిస్టియన్ సోదరులకు ఉన్నటువంటి నా దగ్గర ఉన్న 5-6 చర్చిలను కూడా ఈ వాళ్ళని కూడా బట్టలు ఇవ్వడం కానీ లేక వాళ్ళని కూడా డిన్నర్కు సంబంధించి డబ్బులు ఇవ్వడం, ఈ రకరకాలుగా ఏవైతే మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు మేము సెక్యులర్ భావాలతో మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అన్ని మతాలు అన్ని కులాల వారు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనుకుంటుంది. ఏదైతే ఆలోచన ఉందో బంగారు తెలంగాణ యొక్క ఆలోచన ఉందో అదే ఆలోచన నేను కూడా ప్రజలకు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు వారు తీసుకుపోవడం, మరి అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా మిత్ర కృష్ణ గారు అయితే మాకు మంచి ఉంటుంది అన్నట్టు ఆలోచనతోనే వాళ్ళు నాకు ముందుకు రావడం, ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నన్ను దగ్గర విడడం. ఏ కృష్ణ గారు మిత్ర కృష్ణగా మారిపోయారు, ఎక్కడ ఈ వచ్చింది? ముఖ్యంగా మిత్ర అనేది ఒక సంస్థగా మేము దానికి తయారు చేయడం జరిగింది. మిత్ర అంటే ఫ్రెండ్స్. అది ఆ విధంగా మేము పేద విద్యార్థులకు ఆ పేరు మీద నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా బీదరికంకి రావడం, చదువున్నప్పుడు నేను కూడా పుస్తకాలకు ఇబ్బంది పడ్డం, ఇవి కాన్సెప్ట్గా దృష్టిలో పెట్టుకుని నాకున్న ఆదాయంలో కొంత ఆదాయం అన్న పేద విద్యార్థులకు నేను ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్తో నేను 1980లో ఈ యొక్క వ్యవస్థను స్థాపించి ఆ వ్యవస్థ ద్వారా పేదవాళ్లకు కనీసం స్టార్టింగ్లో ఒక 25 మంది విద్యార్థులకు ఆ రోజు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 25 నుంచి 50, 50 నుంచి 100, 100 నుంచి 200 ఇలా వేల సంఖ్యలో దాదాపు నాకున్న ఆదాయంలో నేను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ వచ్చినట్టు ఆదాయంలో కొంత మట్టుకన్నా నేను నా జీవితంలో ఇది చేయాలన్న కాన్సెప్ట్ను అది మిత్ర అనే దాని పేరు పెట్టడం జరిగింది. తద్వారా నేను ఈ పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వడం, ఆ యొక్క పేరు సంస్థ పేరే మిత్ర కృష్ణగా రావడం జరిగింది. అంతేకాకుండా నేను హిందూ ముస్లింకి సంబంధించినటువంటి మాస్ మ్యారేజెస్ కూడా ఇదే బ్యానర్ మీద చేయడం జరిగింది. చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేనప్పుడు అప్పుడు మేము వాళ్ళకు హిందువులైతే హిందూ వాళ్ళు ముస్లిం అయితే ఒకే వేదిక పైన పెళ్ళిళ్ళు చేసి అది కూడా మిత్ర అనే బ్యానర్ చేయడం వలన ఆ మిత్ర కృష్ణగా ఇలా తయారైంది. మొత్తం మీద అయితే మీరు చేసిన సేవ కార్యక్రమాలు దానివల్లనే నా పేరు మిత్ర కృష్ణగా ఈరోజు ఏర్పాటు. అయితే ఇక చివరగా మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? మీ ఫాదర్ వాళ్ళు కానీ ఫోర్ ఫాదర్స్ కానీ ఎవరైనా రాజకీయ రంగంలో ఉన్నారా? ఎవరు లేదు. నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడిని. ఆ రోజు ఎన్ఎస్ఏగా సిటీ కాలేజ్లో నేను ఫస్ట్ టైం కామర్స్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా అప్పుడు కాలేజ్ అప్పటి నుంచే రాజకీయాల్లో కొంత అనుభూతి ఉంది. తద్వారానే నేను ప్రతి కాంటెస్ట్లో గెలవడం జరిగింది. ఒక కాన్సెప్ట్ ఏంటంటే మనము మన విద్యార్థులకు ఏదో చేయాలన్న తపనతో ఆ రోజు సిటీ కాలేజ్లో నేను 79లో ఐ వాజ్ ద స్టూడెంట్ ఆఫ్ ద ఇంటర్మీడియట్. దట్ టైమ్ ఐ కాంటెస్ట్ ఇన్ ద కామర్స్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్గా దాదాపు 84 వరకు అక్కడ డిగ్రీ చేయడం జరిగింది. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో లా అడ్మిషన్ జరిగినప్పుడు కూడా అక్కడ కూడా నేను మెస్ సెక్రటరీగా గెలవడం జరిగింది. అప్పటి నుంచి అనుభూతి ఉండే 10 మంది సేవ చేయాలి,
రాజకీయంలో ఏదైనా పవర్ ఉన్నట్టయితే సేవ చేస్తామన్న ఆలోచనతో స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి మేము ఆర్గనైజేషన్ ఈ విధంగా చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నాకు యూత్ కాంగ్రెస్లో తీసుకోవడం జరిగింది. కాలేజ్ లెవెల్లో ఎన్ఎస్యూ బ్యానర్ మీద అప్పటి నుంచే మేము ఈ యొక్క అంచెలంచెలుగా రాజకీయంలో అంటే మీ వారసత్వం వచ్చే అవకాశం ఉందా? మేమైతే వద్దంటాం కానీ ఇక దాని పరిస్థితి చెప్పలేము. ఈ రాజకీయం అప్పటి రాజకీయానికి ఇప్పుడు చాలా తారతమ్యం ఉన్నది కాబట్టి నేను వద్దే అనుకుంటా కానీ చెప్పలేని పరిస్థితులు ఎలా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరున్నటువంటి జియగూడ మొత్తం కూడా ఒక ఓల్డ్ సిటీ, మురుగు పరిస్థితి బాగా ఉందని తెలిసింది. అప్పుడు ఎలా ఉంది? మెరుగైందా? చాలా మట్టుకు మెరుగైంది. ఎందుకంటే సివరేజ్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యవస్థ ఉండే. నేను దానికి అంచెలంచెలుగా నాకున్నటువంటి 58 బస్తీలు, ఆ 58 బస్తీలకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింది నేను డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థను బస్తీల వారీగా నేను ఆ పాత పైప్లను మార్చి కొత్త పైప్లను తీసుకురావడం, మరి వాటర్ కనెక్షన్కు సంబంధించి పొల్యూషన్ వాటర్ వచ్చేది. దానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు పాత పైప్ లైన్ ఉంది. అప్పుడు ఫస్ట్ కార్పొరేటర్ ఉన్నప్పుడు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మొన్న కూడా ఈ 3 సంవత్సరాల దాదాపు ఒక 12 నుంచి 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసి డ్రైనేజ్ వ్యవస్థ ప్లస్ సివరేజ్ వ్యవస్థను మార్చడం జరిగింది. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన దాంట్లో చెత్త అనేటటువంటిది చెత్త సర్వేక్షణ ద్వారా చేస్తుంటారు. మరి ఎలా ముందుకు వెళ్తారు? దాదాపు మాకున్నటువంటి 58 బస్తీలకు సంబంధించి నాకున్నటువంటి 52,000 ఓటర్స్, దాదాపు 68,000 పాపులేషన్కు సంబంధించి ప్రతి బస్తీకి ఒక ఆటోను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా పొడి చెత్త తడి చెత్త అనే 2 బుట్టలు పెట్టి వారికి మేము ఎప్పటికప్పుడు కూడా మాకున్నటువంటి ఏరియా సభ మెంబర్లు, వార్డు మెంబర్లను ఇంటింటికి పంపించి ఏదైతే స్వచ్ఛ సంరక్షణకు సంబంధించినటువంటి వాలంటీర్లు ప్లస్ మా వార్డు మెంబర్లను వీళ్ళను కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏదైతే చెత్త ఇంట్లో ఉంటుందో ఆ బుట్టలలో పచ్చి చెత్త అయితేనేమో గ్రీన్ వేయాలి, ఆ విధంగా 2 బుట్టలు పెట్టి దాంట్లో వేసినట్టయితే ఆ యొక్క డోర్కు మా యొక్క ఆటో వెళ్ళి దాన్ని తీసుకొని మరి అది మా పక్కకే మేము ఏదైతే డంపింగ్ యార్డ్ చేయడం జరిగింది, అది ఆ డంపింగ్ యార్డ్కు పంపించడం వల్లే దాదాపు చెత్త రోడ్డు మీద లేకుండా అయిందని కూడా నేను భావిస్తాను. అయితే మీ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలలో డబుల్ బెడ్రూమ్ ఒకటి, మరి లాస్ట్ గత 5 సంవత్సరాలు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తుంది? అంటే డబుల్ బెడ్రూమ్ అనేది రీసెంట్లీగా అది ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లే కానీ జవహర్ రోజ్గార్ ఇళ్ళకి సంబంధించి చాలా చిన్నగా ఉండే ప్రజలు దానికి ఎవరు ఇష్టపడకపోయినప్పుడు మరి మా ముఖ్యమంత్రి గారు లేదు ఎవరైనా కుటుంబము మంచిగా ఉండాలంటే కనీసం 2 బెడ్రూమ్ ఉండాలన్నట్టు ఆలోచనతో దాదాపు 660 ఎస్ఎఫ్టీని చేసుకుంటూ 2 బెడ్రూమ్ ఇవ్వాలన్న తలపుతో ఎన్ని కోట్లైనా ఇవ్వాలని మొత్తంగా హైదరాబాద్ సిటీకి 1,00,000 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేయాలన్నట్టు తలపుతో మరి క్రితంసారి లాస్ట్ ఇయరే మరి చేయడం జరిగింది. దాని లోపల నాకు ఉన్నటువంటి కార్వాన్ కాన్స్టిట్యున్సీలో జియాగూడలో ఇవాళ నంబర్ 1లో మేము ముందున్నాం. 2 బెడ్రూమ్కి సంబంధించి మాకు ఇండియా లెవెల్లో కూడా అవార్డు రావడం కూడా జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా జియాగూడకు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కే కానీ దాని యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద వారు మాకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. మా యొక్క కమిషనర్ గారికి జియాగూడకు నేను ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. నాకు 150 కోట్ల రూపాయలు జియాగూడలో 2 బెడ్రూమ్ అభివృద్ధి చేయడానికి 1840 ఇళ్ళు నిర్మాణం చేపట్టాలని మాకు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అది 5 ఫ్లోర్లకే తగ్గించడం వలన 840 ఇళ్ళ నిర్మాణం దాదాపు పూర్తి దశకు వచ్చింది. ఇప్పుడు కళలు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరుగుతుంది. దాదాపు ఇది ఉగాది వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే మీ జియాగూడ డివిజన్ మొత్తం కూడా ముసి నదికి పరివాహక ప్రాంతంలో ఉంది, అలాగనే మేకల మండి కూడా నడుతూ తెలుసు. ఎస్. అయితే ఇదంతా కూడా చూసినట్టయితే కొంచెం అపరిశుభ్రత దగ్గర ఉంది, జనజీవనానికి కొంచెం అస్తవ్యస్తంగా ఉందన్నట్టు కూడా అనిపిస్తుంది. ఈ ప్రజలను ఎలా అవేర్నెస్ చేస్తారు ఈ విషయంలో? ముఖ్యంగా స్లాటర్ హౌస్కు సంబంధించి ఆ రోజు 311 జియో ప్రకారంగా స్లాటర్ హౌస్ ఉండొద్దు అనేటువంటి కొన్ని సంస్థలు దానికి ఈరోజు కూడా స్లాటర్ హౌస్ బందే ఉన్నది, ఓపెన్ లేదు. కేవలము ఏవైతే మేకలను అమ్ముకోవడానికి కానీ అక్కడ కటింగ్కు పర్మిషన్ లేదు. కానీ కొంత వాళ్ళు బతుకు తెరువు నుంచి కొన్ని కటింగ్ చేస్తున్నది పెద్ద అప్లికేబుల్ లేదు. కానీ యాజ్ పర్ మున్సిపల్ ప్రకారంగా ఈరోజు కూడా స్లాటర్ హౌస్ మూసి ఉన్నది. కేవలం మేము పర్మిషన్ ఇచ్చినామంటే మరి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకు అవసరం కాబట్టి మేకలు అమ్ముకోవడానికి
పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ ప్రీమిసెస్లో. సో లాస్ట్ టైంలో కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి ఆ రోజు 55 crores రూపీస్ తీసుకురావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అది తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అది కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ మొన్న 44 కోట్లతో ఒక ప్రతిపాదన పెట్టిన తర్వాత కేటీఆర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మోడర్న్ స్లాటర్ హౌస్ చేసినట్టయితే మీరు అన్నట్టే ఎలాంటి స్మెల్లే కానీ లేకపోతే అలాంటివి ఉండదు. ఎందుకంటే అంత అండర్ గ్రౌండ్లో జరుగుతుంది. పార్కింగ్ కానీ బయట మీకు ఎలాంటిది కనిపించదు. మనం గుజరాతే కానీ కలకత్తాలో కానీ పంజాబ్లో కానీ ఏవైతే మోడర్న్ స్లాటర్ హౌస్ ఉన్నదో అది మనకు మోడర్న్ స్లాటర్ హౌస్ ఒక ఇండస్ట్రీ లాగా ఉంటుంది. అక్కడ మేకలు వచ్చిన ఒక షెడ్లో ఉంటుంది. ఆ షెడ్ నుంచి పోతుంది, కటింగ్ అవుతుంది, దానికి ఏసీ ప్లాంట్ ఉంటుంది. రకరకాలుగా మనకు ఏదైతే మాంసం ఉంటుందో ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్నదిగా నేను జియోగూడకు ఏషియాలో నంబర్ 1గా స్లాట్ అవుట్ చేయడానికి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దాదాపు నేను అనుకుంటే ఇంక 2-3 నెలల లోపల అది కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. అయితే మీరు ఎంచుకున్నటువంటి రంగం రాజకీయ రంగం. ఈ రోజులలో చిన్న సర్పంచ్కి ఒక్కొక్క చోట ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది. మీరు ఫస్ట్ సారి కార్పొరేటర్ గెలిచారు, మళ్ళీ రెండోసారి అయ్యారు. అంటే ఇక రాబోయే రోజులలో కూడా మీరు ఏదైనా పోస్ట్ చేయాలంటే మరి ఇప్పటివరకు ఖర్చు పెట్టినంత సంపాదించారా? నిజంగా చూస్తే నేను రాజకీయంగా కానీ జీవకు సంబంధించిన కానీ చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతం. పేదవాళ్ళు రొక్కాడుతున్నటువంటి కుటుంబాలు అక్కడ ఉదయం లేచి వాళ్ళు మార్కెట్ పోయి ఏదైనా పని చేసుకుంటేనే వాళ్ళ ఇల్లు నడుస్తుంది. అలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నేను వాళ్ళు సంతోషంగా పర్మిషన్స్కి కానీ ఏమైనా ఉన్నా కూడా 100 గజాల లోపల ఏదైనా కట్టుకున్నా కూడా వాళ్ళకి పర్మిషన్ కాకుండా కట్టుకునే అవకాశాలు కల్పించడం నా ఒక ముఖ్యమైన విధి. రెండోది వాళ్ళకు సంబంధించినటువంటి డ్రైనేజే కానీ లేకపోతే సివరేజ్ కానీ వాటరే కానీ పవరే కానీ ఏదన్నా ప్రభుత్వం నుంచి తొందరగా శాంక్షన్ అయ్యే విధంగా మేము చేయడం జరుగుతుంది. మా ఒక ఉద్దేశం జియోగూడకు సంబంధించినటువంటి అక్కడ సంపదానానికి రాలే. నా జీవితంలో ప్రజలకు సేవ చేయాలి, పేదవాళ్ళకు సేవ చేయాలి, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతంలో సేవ చేయాలన్న తపన. అది భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండు. నేను ఈరోజు సేవ చేయడం జరుగుతుంది. నా ఆర్థిక వనరులు బయట ఉన్నది కానీ వాటికి సంబంధించి లేదు. చివరిగా మా టీవీ తరఫున మీ డివిజన్ ప్రజలకు మెసేజ్ చేస్తారా? డివిజన్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బహుత్తరమైనటువంటి ఏదైతే కార్యక్రమం 2 bedroom కానీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిజంగా భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రిగా అవతరించినటువంటి చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. వారు ఏదైతే వెనుకబడిన ప్రాంతానికి ఈరోజు సివరేజ్కి సంబంధించిన 1000 కోట్ల రూపాయలు ఓల్డ్ సిటీకి ఇవ్వడం జరిగింది. అంటే పాత వ్యవస్థను మార్చాలి. అంతేకాకుండా ఓల్డ్ సిటీలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని కమిషనర్ గారికి ఏదైతే మున్సిపల్ శాఖ తన కొడుకుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఓల్డ్ సిటీ డెవలప్మెంట్, ముఖ్యంగా పాత నగరము చాలా పురాతనమైంది. అక్కడ ఉన్నటువంటి వాటరే కానీ డ్రైనేజే కానీ పవరే కానీ ఇవన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా సొంత కొడుకును పెట్టి ఈ మున్సిపల్ వ్యవస్థను బాగు చేయాలన్నటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇది నిజంగా కార్వాన్ కాన్స్టిట్యున్సీ జియాగూడ వెనుకబడినటువంటి ప్రాంతము, మూసికి ఆనుకున్నటువంటి ప్రాంతానికి క్రితంసారి కూడా దాదాపు 30 కోట్లతో బైపాస్ రోడ్డు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ రోడ్డు నుంచి జడ్జిలు పోవడం జరుగుతుంది. త్వరలో పురాణపూల్ జంక్షన్ కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే కేసరి హనుమాన్ మన ఏదైతే గణేష్ ఘాట్ ఉన్నదో గణేష్ ఘాట్ మరి అత్తపురంకు బైపాస్ రోడ్ ఇంకోటి చేయడం జరుగుతుంది. నేను దాదాపు మొన్ననే కేటీఆర్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. మళ్ళీ మన సివరేజ్కు సంబంధించి నేను ప్రయత్నం చేస్తా. ఇంకా ఎక్కువ బడ్జెట్ తీసుకొచ్చి ఇప్పుడు 840 కట్టాను. ఇంకా 1000 ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. బహుశా తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. జియోగూడ ప్రజలకు ఆర్థిక ఏదైతే ఇల్లు సొంత ఇల్లు ఏదైతే అవసరం ఉందో దాన్ని తీర్చడానికి ఇంకా 1000 ఇళ్ళు తీసుకొచ్చి మరి వారి యొక్క కళలను పూర్తి చేసి సొంత ఇల్లు కళను నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వంతో. ఏవేవైతే నిధులు ఉన్నాయి రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి ఏవైతే వస్తే మాకు పంచాయతీ దాన్ని కూడా తీసుకొస్తాను ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలు. అయితే ఇప్పుడు లాస్ట్ మా క్వశ్చన్, ప్రభుత్వం మనుగడ సాధాలన్నా ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలన్నీ చదవాలన్నా ప్రజలు ట్యాక్సీలు కట్టాలి కంపల్సరీ కూడా తప్ప. కాబట్టి ప్రజలలో ఒక మాట ఒకటి వినబడుతుంది ఏంటంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు ట్యాక్సీలు కట్టరు అని అంటారు. అయితే మీరు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు కదా, మీ యొక్క ప్రభావం కానీ మీరు ఎట్లా ఇక్కడ కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ మరి హౌస్ ట్యాక్స్ కానీ ఇది ఎలా ఉంటుంది?
తప్పకుండా. ఎందుకంటే పాత నగరంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతం, అందులో స్లమ్స్ ఉన్నాయి. స్లమ్స్లో ఉన్న వారికి ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. ఏమని? ట్యాక్సే కానీ, ఎలక్ట్రిక్ బిల్లే కానీ, వాటర్ బిల్ కానీ. అది తరతరాల నుంచి అయింది. ఇప్పుడు మాత్రం అక్కడ ఏ ప్రాంతం వాళ్ళైనా వాటర్ బిల్లే కానీ, లేదా కరెంట్ బిల్లే కానీ, ఇంటి ట్యాక్సే కానీ కట్టాలన్నట్టు ఉన్నది. ఏదైతే మన న్యూ సిటీలకు అయితే ఇమీడియట్లీ 1st to 5th లోపల ట్యాక్సే కానీ బిల్లు కడతారు. ఓల్డ్ సిటీకి వచ్చే వరకు కొంచెం డిలే అవుతుంది తప్ప, కానీ తప్పకుండా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. యాజ్ ఏ కార్పొరేటర్గా మేమందరం ప్రజలను కూడా అవేర్నెస్ తీసుకొచ్చి, లేదు ఇది మన ధర్మం, మనం డెవలప్ కావాలంటే తప్పకుండా ఇంటి ట్యాక్స్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, లైట్ బిల్ కట్టాలి. దానికి ఎవరు కూడా ఎన్కరేజ్ చేయొద్దు అనేది ఇప్పుడు ఈ ఈ సీజన్లో మాత్రం తప్పకుండా ప్రజలు ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఓల్డ్ సిటీలో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు అయినా, ఎంప్లాయీస్ అయ్యారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ట్యాక్స్ కడుతున్నారు. కానీ కొంచెం టైం మూవింగ్ అయితే ఈ నెలది నెక్స్ట్ మంత్ లేకపోతే డిలే కొంచెం ఉంటుంది. దాదాపు మేము యాజ్ ఏ కార్పొరేటర్గా నా డివిజన్ కానీ, కార్వాన్ డివిజన్కి కానీ తప్పకుండా ట్యాక్స్లో కూడా ముందున్నాము. లైట్ బిల్లలో కూడా మేము అప్ టు డేట్ ఉన్నాము. వాటర్ బిల్లో కానీ అప్ టు డేట్ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కమిషనర్ కానీ మేము కూడా మీటింగ్ వచ్చినప్పుడు కూడా మీరు అడుగుతారు 10 కోట్లు, మరి మీ తరఫున 2 కోట్లు కూడా రావంటే తప్పకుండా సార్ మేము జోనల్ కమిషనర్ మరి సంబంధించిన అధికారులను కూడా తీసుకెళ్లి వాటర్ కానీ ఇవన్నీ బిల్లు కట్టియడం కూడా జరుగుతుంది. మీ ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు భర్త త్వరలో ఉంది, వారికి మా టీవీ తరఫున విషయాలు తెలియజేస్తారు. మా ప్రియతమ నాయకునికి, మన యొక్క జియగూడకు సంబంధించినటువంటి ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, మరి వార్డు మెంబర్, ఏరియా సభ మెంబర్, మరి మిగతా యువ నాయకులు కూడా వారందరి తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ఇలాగే మరి ఎదిగి ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి, మరి దేశానికి ఒక ఉన్నత స్థానాన్ని త్వరలో తీసుకోవాలని, మరి వారికి ఉన్నటువంటి ఏదైతే నాలెడ్జ్ ఉన్నదో, ఆయనకున్నటువంటి ఐటీ రంగంలో కానీ, లేక ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, లేక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి దశలో తండ్రికి మించిన తనయుడులాగా ఆయన ఈరోజు ఒక యంగ్ డైనమిక్ లీడర్గా ముందుకు సాగుతున్నారు. భగవంతుని నేను ప్రార్థిస్తున్నా, వారి ఆరోగ్యాలను ఎప్పుడుగా చల్లగా ఉండాలని, వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు మేలు సంక్షేమం కలుగుతుందని విశ్వాసంతో వారు తప్పకుండా త్వరలోనే మంచి పదవులకు ఆశ పొందుతారని నేను విశ్వాసిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతో బిజీగా ఉన్నా కూడా మీ ప్రజలను కలుస్తూ మేము ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా టీవీ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మొదటిసారి కార్పొరేటర్ అయినప్పుడు నిధులు బాగానే తీసుకొచ్చాను, రెండోసారి అయినాక కూడా బాగానే తీసుకొచ్చాను. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రజల కోసం శ్రమిస్తున్నాను. డెవలప్మెంట్ నా నినాదం. ఖచ్చితంగా కూడా డబుల్ బెడ్రూమ్లు కంపల్సరీ ఉగాదిలోపు కంప్లీట్ చేస్తాను. అన్ని విషయాల్లో ముందుంటాను, అందరిని ఆదుకుంటాను. మిత్రమండలి సేవ కార్యక్రమాలు చాలా చేయడం వలన నాకు మిత్రమండలి అనే పేరు వచ్చింది. మా సొంత ఇంటి పేరు పోయి మిత్ర అనే పేరు వచ్చిందని మిత్ర కృష్ణ జియగూడ కార్పొరేటర్ V3 న్యూస్కు తెలియజేశారు. చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ అభిలాష్తో మీ సురేష్ గంట.